కమట దీక్ష అంటే ఏమిటంటే మనం దేన్నో స్మరిస్తే అది రక్షింపబడదు, భగవానుడు మనని స్మరిస్తే మనం రక్షింపబడతాం. తన స్మరణ చేత జ్ఞాపకం తెచ్చుకుని ఆయన జ్ఞాపకాలలో మనం ఉంటే, మనం ఎంతసేపు ఈశ్వరుణ్ణి చూశాం కాదు, మనని ఈశ్వరుడు చూశాడా అన్నది ప్రధానం. ఆనందనిలయంలోకి మనం వెడుతుంటే ఒరే వాడు వస్తున్నాడు రా అని పరమాత్మ సంతోషంగా మనని చూసిన నాడు మన బ్రతుకు ధన్యం. తప్ప 1000 రికమెండేషన్లు చేయించుకుని ఎంతసేపు అక్కడి నించున్నావన్న దానితో ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఈశ్వరుడి దృష్టిలో పడడానికి హేతువు ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని పట్టుకున్న నాడు ఈశ్వరుడు వాడి వంక ప్రేమతో చూస్తాడు. ఆయన దృష్టిలో పడడం అంటే కమట దీక్ష. అందుకే ఎవరు ఆదికూర్మాన్ని స్మరించారో, ఆదికూర్మము యొక్క స్మరణలు ఎవరి మీద పడతాయో వాళ్ళు జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతారని చెప్పడానికి రహస్యం అక్కడ ఉంది. కాబట్టి ఇంట్లో తప్పకుండా కూర్మాన్ని ఉంచుతారు. కూర్మాసనమని